నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో జనసేన జోరు పెరిగినా తెలుస్తూ ఉంది. సో కొత్త నాయకులను చేర్చుకుంటా ఉన్నారు. సో కొత్త రకంగా ఇప్పుడు పార్టీలో సంబంధించినటువంటి అన్ని పదవులకు నాయకులను ఖరారు చేస్తూ ఉన్నారు. కొత్తగా అధికార ప్రతినిధులను వివిధ ఏవైతే శాఖలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని సంఘాలకు, అన్ని సెల్స్కి అన్నిటికి కూడా కొత్త నాయకులను చేపడుతూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా జాయినింగ్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో పెద్ద ఎత్తున పార్టీని విస్తరించేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మాట్లాడదాం, జనసేన పార్టీ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొత్తగా నియామకమైనటువంటి జనసేన అధికార ప్రతినిధి అయినటువంటి కౌశిక్ గారు మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చెప్తారు, పార్టీ ఎంతవరకు విస్తరించాలనుకుంటుంది, ఎలాంటి ప్లాన్స్ తోటి ముందుకు పోతా ఉన్నారు? తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటున్నాం. ఏదైతే తెలంగాణలో ప్రజలకు ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో, నిరుద్యోగం పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల రకరకాల అంశాల్లో ప్రణాళికలు తీసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రజల కోసం ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటున్నాం. మీరు అన్నట్లు కమిటీలు, నిర్ణయాలు, మేధావుల్ని తెలంగాణ నుంచి చేర్చుకోవటం, రకరకాల సేవలు చేసిన వ్యక్తుల్ని తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తుల్ని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి వచ్చిన వ్యక్తుల్ని వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి, ఎలా పనిచేయాలనేది రాష్ట్ర నాయకత్వం, రామ్ తాళ్ళూరి గారు, నేమూరు శంకర్ గౌడ్ గారి వీళ్ళిద్దరు బాధ్యతలు రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్న. మేమేం చెప్తున్నామంటే తెలంగాణ పునర్నిర్మాణం కావాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఏదైతే 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న బిడ్డల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక సుస్థిరమైన తెలంగాణ ఆకాంక్షల్ని ఏదైతే నిర్మాణం చేసే ఒక నాయకత్వం కావాలి. అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటున్నాం. ఎందుకంటున్నామంటే తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలంటున్నారు. ఎందుకు? బడుగు బలహీన వర్గాలు ఈ నేలలో ఉన్నారంటున్నారు ఎక్కువ శాతం. కానీ బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రులు కావట్లా, అధికార పీఠాలకు రావట్లా, వెనకబడ్డ వర్గాలు ఏదైతే ఇంకా డీనోటిఫైడ్ ట్రైబల్స్, డిఎన్టీకి సంబంధించిన కులాల నుంచి ఇంకా అధికారంలోకి రాలా, అట్లాంటి వాళ్ళని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ జనసేన పార్టీ తీసుకోబోతుంది. తెలంగాణ జనసేన అసెంబ్లీలో, చట్టసభల్లో, శాసన మండలిలో జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా మేము అవకాశం కల్పించాలనుకుంటున్నాం. ఏది? బడుగు బలహీన వర్గాలకి. అట్లాంటి అంశాలను ముందుకు తీసుకొని ముందుకు పోతున్నాం. సో ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ముందుగానే ప్రకటించారు. సో ఈ ముందుగా ప్రకటించడం అనేది ఒక వ్యూహమా, లేకపోతే మీ అభ్యర్థి ముందుగా అందరిలోకి తెలవాలి, మీ అభ్యర్థి అందరూ తెలవాలనే ఒక వ్యూహంతో ముందు ప్రకటించారు అన్ని పార్టీల కంటే ముందుగా? ఏం చెప్తారు అన్న? రాజకీయ ప్రయాణంలో రాజకీయ పార్టీకి కొన్ని ప్రతి వ్యూహాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ అభ్యర్థి తెలియటానికా తెలియపోవటానికా అనేది సమస్యలు కాదు ఇక్కడ. డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి హెల్త్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణకి పనిచేసిన వ్యక్తి. అతను వెల్ నోన్ పర్సన్ గడల శ్రీనివాసరావు గారు. ఆయన్ని ఎప్పుడు పరిచయం చేసినా పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక బాధ్యతాయుత ప్రణాళికతో అభ్యర్థిని ప్రకటించి దానికి సంబంధించిన ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ సంబంధించిన అన్నీ ఏదైతే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ఏదైతే జిల్లాల గ్రాడ్యుయేట్ ఉందో వాటి అన్ని నియోజకవర్గాలను తిరుగుతూ తెలంగాణ నిబద్ధత, నిజాయితీ, తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పుకుంటూ ప్రజల మన్నన పొందుతూ ఓట్లు పొందాలనే ఉద్దేశం తప్ప, లేకపోతే మాకు క్యాండిడేట్ ముందు ప్రకటిస్తే ఏదో జరిగిద్దని, తర్వాత ప్రకటిస్తే ఏదో జరిగిద్దని అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదు. ఖచ్చితంగా వ్యూహంతో డాక్టర్ గడల శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవటం, ఆయన వైద్య ఆరోగ్యంలో చాలా కరోనా టైంలో ఎలా సేవలు అందించిండో మనందరికీ తెలుసు. హెల్త్ బులెటిన్లు, ఎప్పటికప్పుడు అప్డేట్లు, తర్వాత వచ్చి తెలంగాణ సమాజాన్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ ఎలా ఉండాలి, ఎలా కరోనాని నివారణ చేసుకుంటూ పోవాలి, ఇట్లా ఆయన సేవ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి జనసేనలోకి వచ్చిందంటే జనసేన ప్రాధాన్యత ఉన్నట్టా లేదన్నట్టానా? ఇప్పుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు కాంగ్రెస్లో పోయినా, బీజేపీలో పోయినా, లేకపోతే టీఆర్ఎస్లో పోయినా ఆయనకి బ్రహ్మరథం పడతారు. కానీ ఆయన జనసేన ఎందుకు ఎంచుకోండు? నిబద్ధత గల రాజకీయాలు చేయాలి, నికార్సు రాజకీయాలు చేయాలి, ప్రజలను మోసం చేయకుండా రాజకీయాలు చేయాలి, సమస్యలతో కూడిన అంశాల మీద మాట్లాడుతూ హుందాతనంగా రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టే జనసేనలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చింది కాబట్టే జనసేనలోకి వచ్చారు. ఎవరో ఒత్తిడి ఎవరో ఏదో చేసి అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోకి రారది. ఇష్టంతోనే వస్తారు. ఎందుకంటే మేము నిర్మాణ దశలో ఉన్నామన్న. అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీని కాదనుకొని జనసేనలోకి వచ్చారంటే ఇక్కడ ఐడియాలజికల్ సిద్ధాంత బలం ఉంది కాబట్టి వచ్చారు గడల శ్రీనివాసరావు గారు. అట్లాంటి సిద్ధాంత బలంతో జనసేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బలమైన ముద్ర చూపిస్తాం ఖచ్చితంగా, తప్పకుండా. నిన్న మొన్న ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే గొడవ నడుస్తుంది, కొండా ఫ్యామిలీ యొక్క ఇష్యూ నడుస్తూ ఉంది. సో కొండా సురేఖ కుమార్తె అయినటువంటి కొండా సుష్మితా పటేల్
జనసేన పార్టీలోకి వస్తుందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంట్లో వాస్తవం ఉందా? ఏమన్నా చర్చలు జరిగినట్టు ఏమన్నా ఉన్నాయా? నేనేమంటున్నా అంటేనా, అవి రాష్ట్ర నాయకత్వం మరియు వారిద్దరి వ్యక్తిగతంగా జరిగినాయి. ఏంటి, వారు జనసేనలోకి రావాలా వద్దా అనేది వారి అభిప్రాయం. వారిని తీసుకోవాలా వద్దా అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారిది, మా జనరల్ సెక్రటరీ రామ్ తాలూరు గారిది, నేమూరి శంకర్ గౌడ్ గారిది. వాళ్ళిద్దరు బాధ్యతలు వాళ్ళు ఏదైతే రకరకాల అంశాలు ఉంటాయో వాటన్నిటిని చర్చించుకొని ఒక ప్రాతిపదికకు వచ్చాక పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసేది. అప్పుడు వరకు మనం ఏం మాట్లాడినా తప్పే అయింది, అది ఆరోపణలుగా అయింది. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో కొంతమంది వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న. నేను స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పట్ల బాధ్యతాయుతంగా ఉండని గద్దర్ గారు చెప్పారు. గద్దర్ గారు ఉస్మానియా వేదిక మీద మాట్లాడటానికి వస్తే వ్యతిరేకించాలని చూస్తే, తంబి నేను అడ్డంగా ఉన్నా, నేను ఎదుర్కొన్నా, నన్ను ఎవడో ఎదిరించి మాట్లాడతారో నువ్వు మాట్లాడు ఇప్పుడు తెలంగాణ పట్ల అని చెప్పేసి మాట్లాడారు. ఏదైతే మాస్టర్జీ గారు మాట్లాడారు, విమలక్క గారు మద్దతు ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత బాధ్యత ఉంది అనేది ఒక అంశం తెలియజేస్తుంది. ఇంకో అంశం కూడా చెప్తాను. కొమరం పులి అని పెట్టుకుంటే తెలంగాణలో కొంతమంది వ్యక్తులు కొమరం పులి అనే అంశాన్ని, కొమరం అనే దాన్ని వ్యతిరేకించారు కొంతమంది వ్యక్తులు, దాన్ని రాజకీయం చేసుకుంటూ. కానీ ఆయన పులితో సినిమా రిలీజ్ చేసిండు, ఒక ఆడియో ఫంక్షన్ అవ్వయిండు. ప్రపంచ వీరుణ్ణి చెక్కువీరాని నా గుండెల్లో వేసుకోగలిగాను, కానీ నా పక్కన ఉన్న ఏదైతే గోండు వీరుడు కొమరం భీము నా గుండెల మీద వేసుకుంటున్నావంటే నన్ను ఆంధ్రోడు అన్నారని బాధపడ్డు. అది తెలంగాణ పట్ల బాధ్యతను తెలియజేయట్లేదా? నేను ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. కోడి చెరువు అంశంలో కొంతమంది చెంచాగాళ్ళు అందరూ పోయి, కొంతమంది ఒక బ్యాచ్ అంతా తయారయ్యి కోడి చెరువు దగ్గర పోయి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎట్లా మాట్లాడారన్నా? హీనాతిహీనంగా, దారుణంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, దిగజారే విధంగా మాట్లాడింది నిజం కాదా? వాస్తవాలు కదా? రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం మాట్లాడతారన్నా? తెలంగాణ సమస్యల పట్ల చర్చ జరగాలి, తెలంగాణ విద్యార్థుల పట్ల చర్చ జరగాలి, తెలంగాణ నిరుద్యోగుల పట్ల చర్చలు జరగాలి. కానీ నేను చెప్తున్నా దానికి ప్రతిదానికి నేను సమాధానం చెప్తున్నా. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పవన్ కళ్యాణ్ చక్కాగాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇదే తెలంగాణ సమాజం? ఇదే తెలంగాణ ఆడబిడ్డల్ని బతుకమ్మ ఇప్పి బట్టలు ఇప్పి బతుకమ్మ నాడిస్తే ఈ నేల బొందబెట్టింది అట్లాంటి నిజాంని, అట్లాంటి వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళం. అట్లాంటి వాళ్ళం ఎట్లా మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ చక్కాగాడ మేము అనలేమా? ఆ భాషను మేము వాడలేమా? మా నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించమాడు. ఇదే ప్రజాస్వామ్యం? మేము బాధ్యతగా వ్యవహరిస్తున్నాం కాబట్టి కొంతమంది 10 ఛానళ్ళు ఉన్నాయని చెంచాగాళ్ళందరినీ వేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడతా అంటే ఈ నేల బొందబెట్టిద్ది. మీరు అంటున్నారు కదా శిఖం పట్ట ల్యాండ్ ఉన్నది వాస్తవం కదా? కోడి చెరువులో రంగనాథ్ గారు పెట్టలేదా? ఇదే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని వ్యతిరేకించింది. నేను ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను 1 అంగుళం కబ్జా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తున్నా అంటున్నా. ఎవరైతే ఇప్పుడు మీరు అంటున్నారు కదా కబ్జా చేసి అనే వాళ్ళందరూ పోయి హైడ్రా కంప్లైంట్ ఇవ్వండి, చెరువే కదా. లేకపోతే కోర్టులో పిల్లేయండి, పిల్లేసి పోరాటం చేయండి. ప్రభుత్వ భూములు, తర్వాత వచ్చేసి నాలాలు, కబ్జా చెరువులు అయినాయి. ఇక్కడ చాలా మంది జర్నలిస్టులు పోయారు కదా, సో మీరు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు 10 ఛానల్ వేసుకొని పోవడం అనేది చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆ కవరేజ్కి వెళ్ళడం అనేది మా బాధ్యత. ఏ రోజైనా వెళ్తూ ఉంటాం, సో తీసుకుంటూ ఉంటాం, సో అది మా బాధ్యత కాబట్టి మీరు అట్లా అనకూడదు, అది చాలా తప్పు. ఇంకో విషయం ఏంటంటే, సో అక్కడికి వెళ్ళినటువంటి తరుణంలో సో ఆరోపణ చేసి ఉండొచ్చు, సో ఆరోపణ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. ఎందుకంటే జర్నలిస్టులకు చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మ్యాప్, గతంలో ఉన్నటువంటి మ్యాప్ ఏమో పక్కన మొత్తం చెరువు చూపెడతా ఉంది. సో చెరువు చూపెట్టిన తర్వాత ఈ చెరువును కబ్జా చేసుకున్నారని ఒక ఆరోపణ వేశారు. సో ఆరోపణ చేశారు, సాక్ష్యాలు చూపించారు, పట్టాలు చూపించారు. సో మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం నాన్న. నేను చెప్తున్నా, ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఎంతోమంది నిస్వార్థపరంగా జర్నలిస్టులు నా దగ్గర ఈ రోజు వరకు 1 రూపాయి తీసుకోకుండా, తమ్ముడు నువ్వు సమాజానికి పనిచేస్తావు, నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నన్ను ఎంతోమంది ఎంకరేజ్ చేశారన్న మీడియా వాళ్ళు. అట్లాంటి మీడియా వాళ్ళ పట్ల నేను తప్పుపట్టు. నేను చెప్తున్నా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నేను కొంతమంది అని ఎస్పెషల్లీ చెప్తుంది. ఎందుకని అంటున్నంటే, పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు దగ్గర పోయారన్న, పోయి 2 బీరు సీసాలు ఎత్తుకొని చూపించి సనాతనవాది పవన్ కళ్యాణ్ అంటారు కదా, సో పవన్ కళ్యాణ్ చేసేది ఏంటి ఇది అని చెప్పేసి తొలి వెలుగు పృథ్వీ గారు మాట్లాడలేదా? అప్పుడు తొలి వెలుగు రఘు గారు లేరా? పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇట్లా మాట్లాడటం తప్పని ఎందుకు చెప్పలేదన్న? ఇది ప్రజాస్వామ్యం. సరే, మీరు అన్నట్టు కబ్జా జరిగిందో ఏదో జరిగిందని మీరు అంటున్నారుగా మీ ఆరోపణలు, మరి దాని మీద మాట్లాడాలి. కానీ ఇవన్నీ ఏంటన్నా వ్యక్తిత్వ హననాలు? అంటే మీరు వ్యక్తిత్వ హననాలు చేస్తుంటే మీడియా అయితే చూసుకుంటూ కూర్చుంటుండాలా? మీడియా ముసుగేసుకొచ్చి నిజంగా నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా తప్పు చేస్తే బాధ్యతాయుతమైన పద్ధతిలో అడగండి.
మేము స్వాగతిస్తాం, మేము మాట్లాడతాం, వచ్చి ఏం జరిగింది ఏంటి అనేది అల్టిమేట్గా ప్రజలకు వదిలేస్తాం, ప్రజలు నిర్ణయిస్తారు తప్పు ఎవరు చేశారని. పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తానని? మరి వేయండి, ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద విచారణ జరపండి. క్లియర్గా రంగనాథ్ గారు వచ్చి అది కబ్జాలో లేదు, పట్టా సికం ల్యాండ్, దానికి బౌండరీస్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి వరకు ఫెన్సింగ్ వేసుకున్నారు, ఎక్కడ కన్స్ట్రక్షన్స్ జరగలేదు, ఎక్కడ వాటర్ పోకుండా రిస్ట్రిక్ట్ చేయలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు రంగనాథ్ గారు. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకేదన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, దాని ద్వారా తీసుకొచ్చి ఏది రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశారు అని చెప్పుకొస్తారు. ఇది బాధ్యతాయుతంగా కొద్ది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మరీ ఇంత విద్వేషం అన్న మా పట్ల, ఇంత విషయం కక్కుతారా మా పట్ల? కొత్తగా వచ్చిన పార్టీ, ప్రజల్లో ఏదో నిర్మాణం చేయాలనుకుంటున్నాం, కొంత మార్పు తీసుకురావాలనుకుంటున్నాం, ప్రజల పట్ల బాధ్యత పనిచేయాలనుకుంటున్నాం. ఇంత విద్వేషం మా మీద రెచ్చగొట్టేది. మేమేం చేసినాం అన్న? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండు? ఇక్కడ సంపద తీసుకుపోయి ఏమైనా ఆంధ్రప్రదేశ్కి తరలించిండా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దాలని చూసిండా? నాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, శంకర్ గౌడ్ గారి నాయకత్వంలో, రామ్ తాలూరు గారి నాయకత్వంలో, జనసేన పార్టీ నాయకత్వంలో ఇది గర్వకారణం కాదా? ఇది బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగిన పెట్టినాం అన్న, మాకు అవకాశాలు ఇస్తున్నారు, దాంట్లో తప్పే ఉందన్న? ఏం చేసిండు చెప్పండి? ఏమైనా సంపదను దోచుకుంటా? క్లియర్గా చెప్పిండు, తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణ వ్యక్తులు శాసనసభకి శాసన మండలిలో పోతారు. దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటన్నా? నేను ఏమంటున్నానంటే, కొంతమంది జర్నలిస్టులు అంటానికి గల కారణం నేను చెప్తున్నా క్లియర్గా, పవన్ కళ్యాణ్ గారిని చక్కాగాడు అన్న రోజు మీరు ఏం చేశారు? ఇదే కాంతిదల్ పృథ్వీ గారు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో యాక్ట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఎందుకు మాట్లాడలా? తెలంగాణ నేల స్వభావం గుర్తుపెట్టుకోండి అన్న. ఎప్పుడు వేరే వ్యక్తుల్ని కించపరిచే విధంగా కానీ తప్పుడు రకంగా చిత్రీకరించే స్వభావం ఈ నేలకు ఉండదన్న. ఖచ్చితంగా నేను చెప్తున్నా, అట్లాంటి వ్యక్తుల్ని ఈ నేలలో బొందబెట్టింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, అందులో వ్యక్తులు కొంతమంది దందాలు చందాలు బ్లాక్మెయిల్ వసూలు చేయట్లేదా? అది నిజం కాదా? సో ఆధారాలు లేనప్పుడు మనం మాట్లాడకూడదు. సో ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు మాట్లాడొచ్చు, కానీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఏ రోజు కూడా. ఇప్పుడు మమ్మల్ని ఆధారాలు అడుగుతున్నారు కదా, మాట్లాడిన వ్యక్తులు ఆధారాలు ఏయో చూపించారు, ఆధారాలు తప్పని నిర్ధారణ అయింది, అసత్య ప్రచారాలు చేశారు. మరి వాళ్ళు ఎందుకు తప్పైందని ఎందుకు చెప్పట్లా? తెలంగాణ సమాజానికి జనసేన పట్ల తప్పుడు ఆరోపణలు చేసినవని ఎందుకు చెప్పట్లా? అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఛానళ్ళు ఉన్నాయి, కానీ మేము వచ్చేసరికి ఆధారాలు చూపించాలి, ఇవన్నీ చూపించాలి. యాడ్ నుంచి వచ్చినాయి అన్న కార్లు, స్క్రీన్లు పెట్టుకునే డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి? వాళ్ళకి ఇల్లు బంగళాలు తిరిగి అంత యాడ్ నుంచి వచ్చినాయి? మరి చెప్పండి, మీరు చెప్పండి. ఒక సగటు జర్నలిస్ట్కి యాడ్ నుంచి వచ్చినాయి? వాళ్ళ యూట్యూబ్ రెవెన్యూ ఉండొచ్చు, అసలు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ అవి పెట్టాలి కదా. ఎక్విప్మెంట్ కావాలంటే నాకు తెలిసి 5-6 లక్షల పైన కావాలి, అంతేనా? ఒక కెమెరా, ఒక ఛానల్, ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను అడుగుతున్నా. ఇదే వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారిని మోసింది నిజం కాదా? రేవంత్ రెడ్డి గారికి చెంచాగిరి చేసింది నిజం కాదా? అవునా కదా? వాస్తవాలు కదా? ఇలా తెలంగాణ అరిగోసలు పడుతుందంటే వీళ్ళందరూ పాత్రలేదా? మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా? పోయి రేవంత్ రెడ్డి ముందు ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయట్లా? నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఏం ప్రశ్నిస్తున్నారు? నేను చెప్తున్నా, నా పర్సనల్ సోర్స్ ద్వారా కొంతమంది వ్యక్తులు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగేటప్పుడు దాన్ని డైవర్షన్ చేయటానికి కొత్త సమస్యలు తీసుకురావటం, అంశాలు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన బాధ్యత ఉందన్న. తెలంగాణ అస్తిత్వాన్ని ముసుకేసుకొని, జర్నలిజం ముసుకేసుకొని, నేను చెప్తున్నా కదా, ఏదో విషయాన్ని గక్కుతామంటే మేము ఒప్పుకోమన్నా. దయచేసి నేను సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చెప్తున్నా, మీరు అనాలిసిస్ చేయండి. దయచేసి పొలిటికల్ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. మిమ్మల్ని ప్రశ్నించొద్దు అనట్లా. జనసేన కూడా ప్రశ్నించండి, కానీ బాధ్యతాయుతంగా ప్రశ్నించండి. మా అధినేతను కించపరిచేటట్టు మాట్లాడొద్దు. మీరు చెప్పాలి, బాధ్యతలో ఉన్న వ్యక్తులు మీరు పోరాటం చేస్తున్నారు అంటున్నారు కదా, ఆ పోరాట స్ఫూర్తి చెప్పాలి. ఆ స్ఫూర్తి ఏం చేయాలి? బాధ్యతాయుతంగా ప్రశ్నించండి, ఇట్లా మాట్లాడండి తెలంగాణ పట్ల. నేను ఒక్కటి అడుగుతున్నాను మిమ్మల్ని, యాజ్ ఏ జర్నలిస్ట్గా, తెలంగాణ నేలని పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కించపరిచారా? కించపరిచింది ఏదన్నా ఉంటే చెప్పండి, నాకు చెప్పండి. నేను ఈ జెండావని కండవాని ఇడిచిపెడతా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ ఏ రోజు తప్పుడు వ్యాఖ్యలు చేయాలి. దయచేసి నేను ఏమంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యక్తి తన రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నప్పుడు తన రాష్ట్రాన్ని తక్కువ చేసుకొని పక్క రాష్ట్రాన్ని ఎవరు పొగడరన్న. పవన్ కళ్యాణ్ గారు పొగిడారు. ఏమని చెప్పిండు? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో చెప్పిండు.
సమస్య వస్తే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారని చెప్పిండు. నా అనే భావన కంటే తెలంగాణ అనే భావన ఎక్కువ ఉంటుందని చెప్పిండ్రు పవన్ కళ్యాణ్ గారు. ఇక అంతకంటే సాక్ష్యాలు ఏం కావాలన్నా, నిదర్శనాలు ఏం కావాలి చెప్పండి. నేనేమంటున్నాంటన్నా, సామాజిక న్యాయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పాత్ర పోషించారు. తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు బీసీ బిడ్డ. మొన్న దాదాపు 336 స్థానాలు మున్సిపాలిటీలో పోటీ చేస్తే దాంట్లో 80 బీసీ స్థానాలకు ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీలకు 30 నుంచి 40 స్థానాలు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం కాదా? ఇంకా ఇంతకంటే ఏం చేయాలన్నా సామాజిక న్యాయం నాకు తెలియక అడుగుతున్నా. ఇంకేం చేయాలి చెప్పండి. సమస్యల పట్ల కన్స్ట్రక్టివ్ వేలో కొట్లాడుతున్నాం. ఎక్కడా తెలంగాణ నేలకు అవమానం చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తాను. మా నాయకుడు ఎప్పుడు కించపరిచే విధంగా ఉండడన్నా. అట్లా అట్లా అసలు ఆ అంశాలే జరగవు. నేను చెప్తున్నాగా, ఆ అంశాలు జరిగే పరిస్థితి వస్తే మా నాయకుడు ఒప్పుకోడు, మా అధినేత ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే, నేను ఇంత ఘాటుగా స్పందించడానికి గల కారణం ఏంటంటే అన్న, వ్యక్తిగతంగా పోతున్నారు. దయచేసి ఒక లిమిట్ దాటిపోతున్నారు. మీరు మాట్లాడండి, అంశాలను మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్న అంశాల మీద క్వశ్చన్ చేయండి. మేము రాజకీయ పార్టీగా ఒక పదవి ఉన్న వ్యక్తిగా ఒక బాధ్యతాయుతంగా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాం. అంతేగాని మేము ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పాలి, ఏది మాట్లాడినా సమాధానం చెప్పాలంటే మేము దాన్ని మాత్రం సహించమన్న. దయచేసి చివరి ఏం చెప్తారు ఈ అంశం మీద? నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ జనసేన నాయకులకు ఒకటే పిలుపునిస్తున్నా. మన ఇది ఆత్మగౌరవ సమస్య. ఏదైతే ఈ చెంచాగాళ్ళ మన మీద అవమానపు వ్యాఖ్యలు చేస్తున్నారో, ఈ కండవని ఈ జెండాని అవమానిస్తున్నారో, మన అధినేతను అవమానిస్తున్నారో, వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం ఒక రాజకీయ శక్తిగా మారాలి. మన శక్తి ఎక్కడ? ఆదిలాబాద్ తాండాల్లో మన జెండా ఎగురుతుంది, లేదైతే నల్లగొండ తాండాల్లో మన జెండా ఎగురుతుంది, ఖమ్మం మారుమూల గ్రామాల్లో మన జెండా ఎగురుతుంది, జనసేన జెండా ఎగురుతుంది. అది మన బలం. మన బలాన్ని రాజకీయ శక్తిగా మార్చి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బ్యాలెట్ బాక్స్లో గుద్దితే జనసేన శక్తి ఏంది, జనసేన దమ్మేంటి అనేది ఈ రాజకీయ పార్టీలకి తెలియాలి. మళ్ళొక్కసారి జనసేన గురించి మాట్లాడాలంటే వాళ్ళ అధికారం కూలిపోద్దనే భయం వాళ్ళలో కలిపియాలి. నేను చెప్తున్నా, జన సైనికులకి కార్యకర్తలకు ఒకటే పిలుపునిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పట్ల ఏమేం చేశారు అంశాలని తెలంగాణ గడప గడపకి వీధి వీధికి తీసుకుపోండి. ఆయన ఏదైతే అంశాలు తీసుకొచ్చారో, తెలంగాణ పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారనేది తెలంగాణ సమాజానికి తెలియజేయండి. తెలియజేసి మనం రాజకీయ శక్తిగా మారే ఒక ప్రత్యామ్నాయాన్ని తెలంగాణలో నిర్మించామని తెలంగాణ సమాజానికి చూపించండి. ఆ రోజు జనసేన ఒక బలమైన ముద్ర వేసిద్ది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బలమైన అంశాలని, బలమైన విషయాలని జనంలో తీసుకుపోతాం. బలమైన ముద్రని తెలంగాణలో వేస్తామని తెలియజేసుకుంటూ, తెలంగాణలో జనసేన ఆత్మగౌరవ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై జనసేన.